ముగ్గురు గల్లంతు కాగా ఇద్దరు మరణించారని చెప్పారు. నాలాలను కబ్జా చేసి నిర్మించిన కొన్ని ఇళ్లను తొలగించి సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 2000 ట్రక్కుల సీల్డ్ తొలగించినట్లు తెలిపారు. హైదరాబాద్లో అనేక నాలాల సమస్యలతో ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని నాలాల కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అఫ్జల్ సాగర్ ప్రాంతంలో నిన్న రాత్రి ఒక నిర్మాణం కారణంగా వరద నీరు అడ్డుకొని ప్రమాదానికి దారితీసిందని ఆయన తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతు కాగా ఇద్దరు మరణించారని చెప్పారు. నాలాలను కబ్జా చేసి నిర్మించిన కొన్ని ఇళ్లను తొలగించి సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 2000 ట్రక్కుల సీల్డ్ తొలగించినట్లు తెలిపారు. హైదరాబాద్లో అనేక నాలాలు సమస్యలతో ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని రంగనాథ్ వెల్లడించారు. సో ఆల్మోస్ట్ చాలా చోట్ల 5 to 12 సెంటీమీటర్స్ దాకా మనకి ఈ వర్షం రావడం తోటి చాలా ప్రాంతాల్లో మనకి సీరియస్ వాటర్ లాగింగ్ ఇష్యూస్ రావడం జరిగింది. సో మీకు తెలుసు హైదరాబాద్లో చాలా నాలాలు కూడా కబ్జా అయి ఉన్నాయి. సో ఈ క్రమంలో అంటే దాదాపుగా చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఇనండేషన్ ఇష్యూస్ అనేది కూడా రిపోర్ట్ అయినాయి. సరే, చాలా చోట్ల పెద్ద సమస్య లేకుండా నీళ్లు సజావుగా వెళ్ళిపోయినాయి. బట్ ఇక్కడ ఈ అఫ్జల్ సాగర్ ఈ ప్రాంతం, సో ఇక్కడ నిన్న రాత్రి ఏదైతే గనక ఈ వాటర్ వస్తున్నప్పుడు, ఈ నాలాస్లో వాటర్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఉన్నారో వారి మంచం ఒకటి అక్కడ దాంట్లో నీళ్ళలో పడితే దాన్ని తీసుకోవడానికి ఒకడు వెళ్ళటంతో ఆ నీళ్లు ఉధృతతో కొట్టుకుపోయినాడు. దీన్ని అతన్ని సేవ్ చేయడానికి ఇంకొకడు వాళ్ళకి సంబంధికుడు ఇద్దరు కూడా చిన్నవాళ్లే, ఇద్దరు కూడా 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళది చూస్తే మనకి చాలా బాధాకరమైన విషయం. మొన్న రీసెంట్గా కూడా అమ్మాయికి డెలివరీ అయింది. సో చిన్న పిల్లలు ఉన్నారు. దీనికి అంటే మనం ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా నాళ్ళల్లో కట్టారు. బట్ ప్రధానంగా ఒక దగ్గర సమస్య చాలా తీవ్రంగా ఉంది. అంటే ఒక బిల్డింగ్ దగ్గరగా రాగానే మొత్తం వాటర్ ఫ్లో చాలా స్లో అవుతుంది. అది మొత్తం ఎందుకంటే కరెక్ట్గా నాలాలో కట్టేశారు. కట్టంతో వాటర్ స్పీడ్గా వచ్చిన వాటర్ అక్కడ రైట్ యాంగిల్స్ అంటే 90 degreesలో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ స్లో అవడంతో మొత్తం వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా లెవెల్ పెరుగుతుంది. అంటే మునిగేటటువంటి లెవెల్ ఇంకా హైట్ పెరుగుతుంది అన్నమాట. సో ఈ ముందు ఏదైతే అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాయో అటువంటి ఇల్లులు ఇక బహుశా ఇక్కడ 4-5 ఉన్నాయి. అన్నింటినీ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాళ్లలో కట్టిన ప్రతివాడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని వీలైనంత వరకు డ్యామేజ్ని చాలా తక్కువ చేసుకుంటూ వారికి కూడా కలెక్టర్ గారు చెప్తారు, వారికి కూడా కంపెన్సేషన్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో బట్ ఏంటంటే మనం అందరినీ తీస్తామని ఇందాక కొంతమంది మహిళలు భయపడుతున్నారు. ఇది వచ్చేసి అన్ని మొత్తం నాలాల్లో ఉన్నటువంటి అన్నింటినీ తీస్తారని. అన్ని తీయం. ఫస్ట్ మేము ఇప్పుడు కావాల్సిన సమస్యకి పరిష్కారం ఎంతవరకు కావాలో ఆ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు స్టడీ చేస్తారు. దీనికి సంబంధించిన అందరు అధికారులు కూడా మేము స్టడీ చేసి ఈ 2-3 రోజులని, అంటే దీనికి ఎక్కువ రోజులు కూడా ఏముండదు, పరిష్కారం మీకు 1 వీక్లో
హైదరాబాద్ నగరంలోని నాలాల కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అఫ్జల్ సాగర్ ప్రాంతంలో నిన్న రాత్రి ఒక నిర్మాణం కారణంగా వరద నీరు అడ్డుకుని ప్రమాదానికి దారితీసిందని ఆయన తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుచిత, చెప్పండి. నిన్న రాత్రి పడిన తీవ్ర వర్షాలకైతే హైదరాబాద్ లో పలు చోట్ల కూడా చాలా మంది వర్షానికి కొట్టుకుపోయారు. అయితే దీనిలో భాగంగా ప్రస్తుతం అయితే రామ్నగర్ పరిధిలోని ముషిరాబాద్ పరిధిలోని రామ్నగర్ ఏరియాలో కూడా దినేష్ అనే వ్యక్తి వర్షంలో కొట్టుకుపోవడం జరిగింది. ఆయన కూడా అక్కడ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మిగిలిన నాలా ఉంటుందో నాలా సమయ గోడ పక్కన నిలబడడంతో గోడ కూడంతో అయితే కొట్టుబడి దాదాపుగా 16 గంటలు అవుతున్నా కూడా ప్రస్తుతానికి ఇప్పటికీ అతను జాగ్రత్తగా దొరకలేదు. నిన్న రాత్రి 8-9 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరం చూసినట్లయితే అతను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఏదైతే నాలా పక్కన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటుందో ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బైక్ ఇవ్వడానికి వచ్చి వర్షం పడుతున్న ఆగిపోవడం జరిగింది. తర్వాత బైక్ ఇచ్చేసి వెళ్ళిపోతున్న అంటే వర్షం తగ్గింది వెళ్ళిపోదామని చెప్పి చూస్తే బైక్ కొంచెం వరదలో పడుతుంది, బైక్ కొంచెం తీసి వేరే దగ్గర పార్క్ చేద్దామని చెప్పి అతను మళ్ళీ బైక్ దగ్గరికి వెళ్ళి నేను నిలబడగానే అయితే ఒక్కసారిగా పక్కన గోడగులి అతనైతే మూసిలో కొట్టుకుంటే తెలుస్తుంది. అయితే దానిలో ముందుకు ఏదైతే ఒక స్కూల్ అనేది ఉందో స్కూల్ కి సంబంధించిన గోడ మూసి నాలపైన స్కూల్ గోడ కట్టడంతో అయితే ఇంత దారుణం జరుగుతుంది. ఇక్కడ స్థానికులు కూడా చెప్తూ వస్తున్నారు. ఇక్కడ స్థానికంగా కూడా తీవ్రమైన వరద పరిస్థితులు కనిపించాయి. ఆ గోడ కూలడంతో దాదాపుగా నడుముల పైన వరకు కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి ఇక్కడ చూసాం ఆల్రెడీ. అయితే దీనికి సంబంధించి స్థానికులు కూడా మాట్లాడుతూ ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం జరుగుతుంది, ప్రతి సంవత్సరం ఇలాంటి ఎవరో ఒకరిని కోల్పోతూనే ఉన్నాం మేము. ఇదే కాదు దాదాపుగా ఇప్పటికి గత 10 ఏళ్లలో 10-11 మంది కూడా ఈ నాలలో కొట్టుకుపోయారు. వాళ్ళకి సంబంధించిన బాడీలు కూడా చాలా మంది దొరకలేదు. అటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటూ చెప్తున్నారు. అయితే మొత్తానికి ఇక్కడ పరిస్థితులు అయితే ఒక్కొక్కరు చిన్న పిల్లల్ని వేసుకుని అట్లీస్ట్ ఇంట్లో మొత్తం ఇంట్లో అన్ని కూడా తడిసిపోయి అసలు తినడానికి కూడా తిండిలేని పరిస్థితి అయితే ఉంది. సంబంధించి హైడ్రా అలాగే NDRF GSMC అధికారులు కూడా ఇక్కడ భద్రతా చర్యలు అలాగే సంబంధించిన గాలింపులు కూడా కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఆయనకు సంబంధించిన బైక్ కూడా ఏదైతే ఉందో అది కూడా గోడ కూలిపోయి బైక్ కూడా నెలలో కొట్టుకుపోయింది. ఆ బైక్ కూడా 1 కిలోమీటర్ అవతల వేరే నాలాలో అయితే దొరికింది. బైక్ మధ్యలో ప్రస్తుతానికి ఇప్పటికైతే దినేష్ అనే వ్యక్తికి సంబంధించిన డెడ్ బాడీ అనేది దొరకలేదు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ ప్రకారం చూసినట్టయితే ఫ్యామిలీ కూడా నాకు ఆల్రెడీ 24 ఏళ్ళ అతనికి కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ ఉంది, అలాగే 1.5 సంవత్సరం వాళ్ళ బాబు కూడా ఉన్నాడు. అది ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక డెలివరీ బాయ్ చేసుకుంటూ అంటే జీవనం సాగిస్తూ వస్తున్నాడు. అలాంటి ఆయన వైఫ్ ఇప్పుడు ప్రస్తుతం వైఫ్ అనే కదా ఫ్యామిలీ అందరూ కూడా ఎడిసి చాలా బాధపడిన పరిస్థితి. ఇప్పటికే అసలు బతికున్నాడని ఒక్క హోపించాలని వెంటనే ఆగుతాం అతను డెడ్ బాడీ తెచ్చి అతన్ని మాకు ఇవ్వండి, డెడ్ బాడీని మాత్రం తీసుకొచ్చి ఇవ్వకుండా అంటే వాళ్ళు తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ రామ్నగర్ ఏరియాలో చుట్టుపక్కల చాలా చోట్ల కూడా మొత్తం అంతా ఈ నాలా పక్కన అంతా కూడా ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు అందరూ కూడా దాదాపుగా అందరి ఇళ్లలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ఇంట్లో ఉన్న రేషన్ అంటే ఇంట్లో ఉన్న సామాన్లు కానీ బట్టలు కానీ అట్లీస్ట్ ఒంటి మీద ఏర్పడిన బట్టలు కూడా లేని పరిస్థితి, మొత్తం అన్ని తడిసిపోయి చాలా తీవ్రమైన ఇబ్బందులు నెలకొన్న దాదాపుగా నడమల్లో పై వరకు కూడా మీద చిన్న పిల్లలైతే మునిగిపోతుంది. అలాగే ఏదైతే వాళ్ళకి మంచినీళ్ళు స్టోర్ చేసుకునే ఉంటే సంపు అవి ఉంటాయో వాటన్నింటిలో కూడా ఈ మురుగు నీళ్ళు కూడా ఉండిపోయి చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. ప్రస్తుతం వీళ్ళకి మాత్రం తప్పకుండా ప్రభుత్వం హెల్ప్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ సంబంధించిన కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ కూడా అంటే దాదాపుగా నిన్న రాత్రి కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ కూడా ఇప్పుడు ప్రజలతో మాట్లాడుతున్నారు. నిన్న రాత్రి 9 గంటలకు జరిగిన ఈ ఘటన దాదాపు పొద్దున్న 9 వరకు కూడా హైడ్రా చేయాల్సింది ఎవరు కూడా వచ్చి స్పందించలేదు. కాకపోతే పొద్దున్న 9 తర్వాత నుంచి అయితే హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ NDRF అందరూ కూడా వచ్చి ఎంత గాలింపు చర్యలు చేపట్టినా కూడా ఇప్పటికి కూడా సంబంధించిన డెడ్ బాడీ అయితే దొరకలేదు. ఆ దినేష్ అనే వ్యక్తికి సంబంధించిన డెడ్ బాడీ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఆదరణ కానీ స్థానికులు కొట్టుకున్నప్పుడు తాడు వేయడానికి వెళ్ళిన స్థానికులు కూడా అందరూ చాలా హెల్ప్ చేసినా కూడా చివరికైతే అతనైతే నీళ్ళలో కొట్టుకుపోయేట్లా తెలుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుచిత. కొన్ని ఇళ్లని తొలగించి సమస్యని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే GHMC పరిధిలో 2000 ట్రక్కుల సిల్ట్ తొలగించినట్లు తెలిపారు. హైదరాబాద్లో అనేక నాలాలు సమస్యలతో ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని రంగనాథ్ వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలోని నాలాల కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అఫ్జల్ నగర్ ప్రాంతంలో నిన్న రాత్రి ఒక నిర్మాణం కారణంగా వరద నీరు అడ్డుకొని ప్రమాదానికి దారితీసిందని ఆయన తెలిపారు. ఈ ఘటనలో 3 గల్లంతు కాగా 2 మరణించారని చెప్పారు. నాలాల్ని కబ్జా చేసి నిర్మించిన కొన్ని ఇళ్లను తొలగించి సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 2000 ట్రక్కుల సిల్ట్ తొలగించినట్లు తెలిపారు. హైదరాబాద్లో అనేక నాలాలు సమస్యలతో ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని నాలాల కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అఫ్జల్ సాగర్ ప్రాంతంలో నిన్న రాత్రి ఒక నిర్మాణం కారణంగా వరద నీరు అడ్డుకొని ప్రమాదానికి దారితీసిందని ఆయన తెలిపారు. ఈ ఘటనలో 3 గల్లంతు కాగా 2 మరణించారని చెప్పారు. నాలాల్ని కబ్జా చేసి నిర్మించిన కొన్ని ఇళ్లను తొలగించి సమస్యని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 2000 ట్రక్కుల సిల్ట్ తొలగించినట్లు తెలిపారు. హైదరాబాద్లో అనేక నాలాలు సమస్యలతో ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని రంగనాథ్ వెల్లడించారు. సో ఆల్మోస్ట్ చాలా చోట్ల 5 to 12 సెంటీమీటర్స్ దాకా మనకి ఈ వర్షం రావటం తోటి చాలా ప్రాంతాల్లో మనకి సీరియస్ వాటర్ లాగింగ్ ఇష్యూస్ రావటం జరిగింది. సో మీకు తెలుసు హైదరాబాద్లో చాలా నాలాలు కూడా కబ్జా అయి ఉన్నాయి. సో ఈ క్రమంలో అంటే దాదాపుగా చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఇనండేషన్ ఇష్యూస్ అనేవి కూడా రిపోర్ట్ అయినాయి. సరే, చాలా చోట్ల పెద్ద సమస్య లేకుండా నీళ్లు సజావుగా వెళ్ళిపోయినాయి. బట్ ఇక్కడ ఈ అఫ్జల్ సాగర్ ఈ ప్రాంతం, సో ఇక్కడ నిన్న రాత్రి ఏదైతే గనక ఈ వాటర్ వస్తున్నప్పుడు, ఈ నాలాస్లో వాటర్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఉన్నారో వారి మంచం ఒకటి అక్కడ దాంట్లో నీళ్ళలో పడితే దాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఒకడు వెళ్ళటంతో ఆ నీళ్లు ఉధృతతో కొట్టుకుపోయినాడు. దీన్ని అతన్ని సేవ్ చేయడానికి వాళ్ళకి సంబంధికుడు ఇద్దరు కూడా చిన్నవాళ్లే, ఇద్దరు కూడా 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళది చూస్తే మనకి చాలా బాధాకరమైన విషయం. మొన్న రీసెంట్గా కూడా అమ్మాయికి డెలివరీ అయింది. సో చిన్న పిల్లలు ఉన్నారు. దీనికి అంటే మనం ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా నాళ్ళల్లో కట్టారు. బట్ ప్రధానంగా ఒక దగ్గర సమస్య చాలా తీవ్రంగా ఉంది. అంటే ఒక బిల్డింగ్ దగ్గరగా రాగానే మొత్తం వాటర్ ఫ్లో చాలా స్లో అవుతుంది. అది మొత్తం ఎందుకంటే కరెక్ట్గా నాలాలో కట్టేశారు. కట్టంతో వాటర్ స్పీడ్గా వచ్చిన వాటర్ అక్కడ రైట్ యాంగిల్స్ అంటే 90 degreesలో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ స్లో అవడంతో మొత్తం వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా లెవెల్ పెరుగుతుంది. అంటే మునిగేటటువంటి లెవెల్ ఇంకా హైట్ పెరుగుతుంది అనమాట. సో ఈ ముందు ఏదైతే అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాయో అటువంటి ఇల్లులు ఇక బహుశా ఇక్కడ 4-5 ఉన్నాయి. అన్నింటినీ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాళ్ళలో కట్టిన ప్రతివాడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని వీలైనంత వరకు డ్యామేజ్ని చాలా తక్కువ చేసుకుంటూ వారికి కూడా కలెక్టర్ గారు చెప్తారు, వారికి కూడా కంపెన్సేషన్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో బట్ ఏంటంటే మనం అందరినీ తీస్తామని ఇందాక కొంతమంది మహిళలు భయపడుతున్నారు. ఇది వచ్చేసి అన్ని మొత్తం నాలాల్లో ఉన్నటువంటి అన్నింటినీ తీస్తారని. అన్ని తీయం. ఫస్ట్ మేము ఇప్పుడు కావాల్సిన సమస్యకి పరిష్కారం ఎంతవరకు కావాలో ఆ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు స్టడీ చేస్తారు. దీనికి సంబంధించిన అందరు అధికారులు కూడా మేము స్టడీ చేసి ఈ 2-3 రోజులని, అంటే దీనికి ఎక్కువ రోజులు కూడా ఏముండదు, పరిష్కారం మీకు 1 వీక్లో ఇక్కడ కనబడుతుంది అనమాట.
హైదరాబాద్ నగరంలోని నాలాల కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అఫ్జల్ సాగర్ ప్రాంతంలో నిన్న రాత్రి ఒక నిర్మాణం కారణంగా వరద నీరు అడ్డుకుని ప్రమాదానికి దారితీసిందని తెలిపారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కొలీగ్ సుచిత అందిస్తారు. సుచిత, రాజుగారు, నిన్న రాత్రి అకాల వర్షానికైతే ఇంత దారుణం జరిగిందని చెప్పుకోవచ్చు. దినేష్ అలియాస్ సన్నీ అనే వ్యక్తి ఇక్కడ పడిన వర్షానికి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో మూసీ నాలకు సంబంధించిన గోడ కూలడం వల్ల అతను అంత బైక్ కూడా నీళ్ళలో పడి గల్లంతైంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఆచూకీ లభించలేదు. దీనికి సంబంధించి ఇప్పటివరకు చూస్తున్నాం వెళ్దామని చెప్పి కరెక్ట్ గా వెళ్తున్న సమయంలో ఇక్కడైతే గోడ కూలిపోయింది. అక్కడ కూలిన గోడతో బైక్ తో పాటు అతను కూడా అలాగే అయితే పడిపోయాడు. ఇక్కడ పరిస్థితి చాలా చాలా డిఫరెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూసిన రాళ్ళన్నీ కూడా గోడ మొత్తం ఇక్కడ నుంచి దాదాపుగా అంత దూరం వరకు, ఇక్కడ నుంచి అంత దూరం వరకు గోడ మొత్తం కూడా కూలి చుట్టుపక్కల ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఇళ్లలో కూడా పూర్తిగా అయితే నీళ్ళు వచ్చాయి. మనకి ఏదైతే పైన మార్టిన్ హై స్కూల్ అని కనిపిస్తుందో ఆ స్కూల్ వాళ్ళు పైన గోడకి వాటర్ ఫ్లో తగిలి దాని ద్వారా అయితే వాటర్ వెనక్కి గోడ కూలిపోయిందని చెప్తున్నారు. అసలు నేను చుట్టుపక్కల ఇక్కడ ఉన్న స్థానికులు కూడా దాదాపుగా నిన్న సాయంత్రం నడుమల పై వరకు ఉన్న నీళ్లున్న పరిస్థితి కూడా చూసారంటే వాపోతున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు అతనితో పాటు అతని స్నేహితుడు ఎవరి కోసం అయితే అతను వచ్చాడో అతనితో మాట్లాడదాం. అన్న నిన్న సాయంత్రం అసలు ఏం జరిగింది, పరిస్థితి ఎలా ఉన్నాయి? 7 గంటలకి మార్నింగ్ స్టార్ట్ అయింది. గంటల ఖాళీ కొంచెం వాటర్ వచ్చిన హైట్ ఉంటుంది కాబట్టి బండి కొంచెం హైట్ గా పెట్టేదామని అటు వెళ్ళిపోతాడు. ఆ ఫ్లోటింగ్ 10 minutes కానీ ఇంకా లోపల వచ్చే వారికి ఆ గోడ మొత్తం వెళ్ళిపోయి వాళ్ళు అటు అటే వెళ్ళిపోయింది. ఎవరికి కనిపించదు. పబ్లిక్ చూసామంటే పెద్ద వేసి గోడ కట్టింది. ఆ ఫ్లోటింగ్ మొత్తం రివర్స్ వచ్చి వెళ్ళిపోయింది. ఇట్లా స్కూల్ కరాలు, గవర్నమెంట్ కరాలు, లోన్ కరాలు అర్థమవుతుంది. రాత్రి నుంచి విడగొట్టుకుపోయింది. విడలు కాపాడానికి 2-3 వచ్చారు. వచ్చి మేకలు గుంజుకున్నారు, వేసుకొని వచ్చాడు. వచ్చాక బాగా నా బండి అని బండి తీసుకొని పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి ఆ బండితో సహా ఆయన అటే స్లో అయింది. ఫస్ట్ మాకు అమ్ములు వాళ్ళ పేరు, నా పేరు రేణుక. చూసాం కదా అసలు ఇంత వివరంగా అయితే ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వరకు పొద్దున్న నుంచి కూడా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దాదాపుగా మోకాళ్ళ కోసం నీళ్లున్నాయి. పొద్దున్న వచ్చినప్పుడు కూడా పొద్దున్న నుంచి కూడా నీళ్లు అసలు ఇళ్లలో మొత్తం నీళ్ళు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళు టెరస్ మీదకి వెళ్ళి ఉన్న పరిస్థితి. రాత్రి అంత వర్షం చిన్న చిన్న పిల్లల్ని, పచ్చి పిల్లల్ని 2-3 ఏళ్ల పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళు టెరస్ మీదకి వెళ్ళారంట. ఇప్పుడు జిహెచ్ఎంసీ మరియు అధికారులు అందరూ వచ్చి ప్రస్తుతం అయితే క్లీనింగ్ మొదలు పెట్టారు. కానీ నేను రాత్రి 9 గంటలకి దినేష్ సంబంధించిన ఘటన జరిగినా కూడా పొద్దున 9 వరకు హైడ్రా కానీ జిహెచ్ఎంసీ కానీ ఏ అధికారులు కూడా అయితే రాలేదు. చూసినాం కదా పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇంట్లో ఒక సామాన్ కూడా లేకుండా మొత్తం అన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని కూడా పూర్తిగా తడిసిపోయాయి. తినడానికి కూడా తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అలాగే ఏదైతే వాటర్ స్టోర్ చేసుకునే సంపు ఉంటుందో, నల్ల వాటర్ స్టోర్ చేసుకునే సంపు ఉంటుందో ఆ సంపులో కూడా పూర్తిగా అయితే నీళ్లు నిండిపోవడంతో ఆ సంపులు తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి కనిపిస్తుంది. చూసినాం కదా ఎలా ఉండదు ఇలా పరిస్థితి. మొత్తం అసలు ఇంట్లో సామాన్లు అన్ని కూడా బయటకు తీసుకొచ్చి బయట పెట్టుకున్నారు. అలాగే ఏదైతే దినేష్ ఘటన జరిగిందో ఆ ఘటన జరుగుతున్నప్పుడు వాళ్ళు స్థానికులు కూడా అసలు ఒక చీర కానీ లేకపోతే ఏదైనా వేసి కూడా వచ్చే పరిస్థితి కాదు. అలాగే మొత్తం అంత తీవ్రంగా అయితే వరద పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే ఇప్పుడు మేము చూసారు బండ్లు కూడా మునిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ ఇళ్లలో కూడా మొత్తం అసలు ఇంత హైట్ లో ఉన్న ఇళ్లలో కూడా నీళ్లు మొత్తం వచ్చేసి మొత్తం చాలా ఇబ్బంది పడ్డాయి. ప్రజలకు చెప్తున్నారు అసలు ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ ఎందుకు గవర్నమెంట్ ఎందుకు దీని నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మనమైతే ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నిన్న వరద ఎలా ఉంది అనేది చూద్దాం. నిన్న రాత్రి పడిన వరదకి దాదాపుగా ఇంట్లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో అన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని తడిసిపోయి పూర్తి స్థాయిలో అన్ని తడిసిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అన్ని మళ్ళీ చేసుకొని కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొని. నిన్న
ఏదైతే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ దినేష్ అనే వ్యక్తి ఒక పైప్ పట్టుకొని చాలాసేపు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ పైపుని పట్టుకొని వేలాడిన అతను పక్కన ఆ వేలాడిన పైప్ పక్కన ఇంట్లో వాళ్ళు కిటికీ నుంచి తాడు అలాగే అన్ని కూడా వేయడానికి కూడా చాలా ప్రయత్నించారంట. అయినా కూడా అతన్ని పట్టుకోలేకపోయామంటే కూడా చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన 24 ఏళ్ళ వ్యక్తి దినేష్, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ, వాళ్ళ వయసు రీసెంట్ గానే పెళ్ళైన 19 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. అయితే అతను ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక డెలివరీ బాయ్ జాబ్ అయితే చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే అతనికి సంబంధించిన డెడ్ బాడీ కూడా దొరకలేదు. ప్రస్తుతం ఇదే ఇంట్లో వాళ్ళు అతన్ని కాపాడడానికి చాలా ప్రయత్నించారు, అయినా కూడా అతన్ని కాపాడలేకపోయారు. ఏదైతే మనం ఇప్పుడు చూస్తాం, ఇప్పుడైతే మనం కాళ్ళకు సంబంధించి ముసుకాళ్ళకు సంబంధించి చూసినామో అక్కడికి వెళ్ళి వాళ్ళైతే చాలా ప్రయత్నించినా కూడా వాళ్ళైతే ఓపెన్ చేయడానికి ఎంత ప్రయత్నించినా అయితే పట్టుకోవడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళైతే ఏం చేయలేకపోయారంటే చెప్తున్నారు. ప్రస్తుతం ఏంటి అలాగే వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నిస్తారు కాపాడడానికి అంటే కూడా చెప్తున్నారు. అయితే చూద్దాం మనం ఎక్కడి నుంచి కాపాడడానికి ప్రయత్నిస్తారు అక్కడ స్థలాన్ని. ఓకే రైట్, థ్యాంక్ యూ సుచిత.